ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరి నీ నా జీవితంలో నెమ్మది కలిగి ఉందా, సమాధానం కలిగి ఉందా, దేవునికి లోబడదాం. మొట్టమొదటి చూసిన మాట మనం చూసాం కదా, ఏమన్నాడు అక్కడ? ఇస్సాకు ఆదికాండం 22:7 కదమ్మా, ఏమన్నా అక్కడ? ఆదికాండం 22:7 ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఏమంటున్నాడు? నా తండ్రి. కొన్నిసార్లు మనము ఈ విషయంలో ఆగిపోతాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అన్నాడు. అప్పుడు అతడు నిప్పును కట్టెల్లో ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? మన దగ్గర ఉంటాయి, మన దగ్గర ఇవ్వగలిగే స్థితి ఉన్నది, కానీ మనకు అర్థం కాదు ఎక్కడుంటుందో ఏమవుతుందో. కానీ అబ్రహాం నమ్మాడు. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. నువ్వు నీ జీవితంలో ఇప్పుడు ఎంత ఇస్తావా దేవునికి? ఈ బంగారం ఇస్తావా? ఈ వెండి ఇస్తావా? లేకపోతే ఈ 10,000 ఇస్తావా? 10,000 ఇస్తాను ఒప్పుకున్నావా? ₹1,00,000 ఇస్తావా దేవుని పనికి? దేవుని పని నువ్వు చేయి, దేవుడు మన పని చేస్తాడు. తలవంచుకుందాం, ప్రార్థన చేస్తాం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో. దేవుడిచ్చే పనికి దూరంగా ఉంటున్నావా? దేవుని మాట నెరవేర్చలేకపోతున్నావా? దేవుని పనిని వాయిదా వేస్తున్నావా? ఎన్నిసార్లు ఆయనని ఏమిటి అడుగుతున్నాడు? అబ్రహామా, నీ కుమారుని నాకు బలిగా ఇస్తావా? ఒకే ఒక్క తీర్మానం చేసుకున్నాడు. కుమారుని తీసుకొని, కట్టెలు నిప్పు తీసుకొని, పనివారిని తీసుకొని గాడిదకి గంట కట్టి మరి ఆ దేశానికి వెళ్ళాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. దేవుడి చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. ప్రేమగల తండ్రి, మీ నామమును కనపరుస్తున్నాం. లేఖనం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, కొందరు హెచ్చరిక చేస్తాం. సకల ఘనత మహిమ ప్రభావం మేము కూడా అబ్రహాముల విశ్వాసకు తండ్రిగా అచంచల విశ్వాసం కలిగిన సాక్షి జీవించి కృప దయచమని సంఘానికి జ్ఞాపకం చేస్తాం. వేడుకని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.